హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన స్టూడియోలో ఒక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్తో మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఒక పర్సన్ గురించి అడిగి తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ అన్నయ్య ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇమాన్యుయల్ గేమ్ గురించి, ఆయన లైఫ్ గురించి, ఇంకా ఆయన లవర్ గురించి కూడా తెలుసుకోవాలను కదా మీకు. సో ఆవిడ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్ హాయ్. యాక్చువల్గా నేను తమ్ముడేమో అనుకున్నా ఇమ్మనియల్కి. లేదు మీరు అన్నయ్య అంటే షాక్ అయ్యాను నేను. లేదు, బేసిక్గా తను అమ్మ పోలిక, ఓకే. నేను నాన్న పోలిక. సో అందుకే డిగ్రీ అయిపోయేంత వరకు కూడా, ఇండస్ట్రీకి వచ్చేంత వరకు కూడా ఇద్దరం ఓకే. బట్ ఎప్పుడైతే కొంచెం ఈ జబర్దస్త్ అలా వెళ్ళారో అప్పుడు కొంచెం బల్క్ అవటం స్టార్ట్ అయ్యాడు. ఓకే. ఎంత 1 year డిఫరెన్స్ అయితే? 1 year డిఫరెన్స్ ఇద్దరు. ఓకే. సో ఫ్యామిలీ ఇక్కడ వచ్చారా? వచ్చారు, బట్ ఇక్కడ స్టే అవ్వలేకపోయారు. అంటే ఫ్యామిలీ ఇక్కడ ఉండట్లేదు ఊర్లో. మీరు మాత్రమే ఇప్పుడు ఇక్కడ? నేను తమ్ముడు మాత్రమే ఇక్కడ ఉంటాం. ఓకే. బట్ అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు. అవునా? ఎందుకు? వాళ్ళు ఇక్కడ ఈ అట్మాస్ఫియర్కి ఉండలేకపోయారు. బేసిక్ వాళ్ళు పక్క పల్లెటూరు, అంతగా చదువు రాదు, ఇక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. బికాస్ హైదరాబాద్ లో ఎవరి వర్క్స్ లో వాళ్ళు ఫుల్ బిజీ ఉంటారు. నేను మార్నింగ్ లేస్తే నా ఆఫీసెస్ కి నేను వెళ్తూ ఉంటాను, తన షూట్ లో ఉంటాడు. తీసుకొచ్చాము, మా ఫ్లాట్ లో ఉంచాం. ఒక 10 days ఉన్నారు. 10 days తర్వాత వాళ్ళకి కింద ఫ్లాట్ వాళ్ళు ఎవరో పలకరించారు, వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడైనా ఈవినింగ్ పార్క్ కి తీసుకెళ్తే అలా ఒక రౌండ్ వేసి వస్తారే తప్ప పర్టికులర్ గా ఎరా బాగున్నావని పలకరించే వాళ్ళు ఇక్కడ కొంచెం తక్కువ. బట్ ఇంటికాడ వాళ్ళు ఏంటంటే అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకోవటం, నానేమో సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని అలా బావి దగ్గర చెట్టు దగ్గర కూర్చొని ముచ్చట్లు ఆడుకోవడం. అది బాగా అట్మాస్ఫియర్ బాగా అలవాటు, విలేజ్ లైఫ్, హ్యాపీ లైఫ్ వాళ్ళది. సో వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక గేట్స్ లో పెట్టేసి ఉంచిన ఆ ఫీలింగ్ ఉండిపోయారు, బంధించినట్టు అయిపోయారు. సో మాకే అనిపించింది ఏంటన్నా ఉండగలరా అని. అంటే మా వల్ల కావట్లేదు, మీరు పొద్దునకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు రారు. మేము ఉన్నామా ఏంటి అనేది కూడా మీకు కనుక్కునేంత టైం కూడా ఉండకపోవచ్చు. మేము డిస్టర్బ్ చేయలేము, షూటింగ్స్ లో ఉంటాం. మేము ఫోన్ చేస్తే మరి మీరు ఏ షూటింగ్ లో ఉంటారో తెలియదయ్యా, మేము ఊరు వెళ్ళిపోతాం రా అని అన్నారు. ఆలోచించి అదే మంచిది, ఇక్కడ వాళ్ళ నుండి ఇబ్బంది పెట్టే కన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి మేమే 1 month కి ఒకసారి ఖాళీ దొరికినప్పుడు ఇంకా మేమే వెళ్ళేసి వస్తూ ఉంటాం. ఏం చేస్తుంటారు ఊర్లో? అమ్మ నాన్న పొలం పనికి వెళ్తారు. అంటే మీకు సొంత పొలం ఉందా? లేదు, సొంత పొలం అంటూ ఏదీ లేదు. స్థలం లేదు, కొనలేదా? లేదు అసలు. ఇమాన్యుయల్ మరి ఇన్కమ్ అంతా ఏం చేస్తున్నారు? అంటే అందరికి ఫస్ట్ డ్రీమ్ అదే ఉంటుంది. ఆడియన్ కి ఏంటంటే ఓకే, ఒక పెద్ద స్టేజ్ లో కనపడ్డాడు, షోలు చేస్తున్నాడు, మంచి పలుకుబడి వచ్చింది, పేరు వచ్చింది, లక్షలు వచ్చేస్తాయి అనే ఒక భ్రమలో ఉండిపోయారు. వచ్చేది మన మెయింటెనెన్స్కి, మనం కట్టుకున్న ఈఎంఐలకి, మనం తినే ఫుడ్కి, ఇక్కడున్న రెంటల్కి, అవి ఎంత ఎక్స్పెన్సివ్ అవుతాయి అనేది వాళ్ళకి మినిమం ఆ బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టే చెప్తున్నాను. అంటే మీరు అంత హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాబట్టి నేను ఆ ఎక్స్పెక్టేషన్ని డిసప్పాయింట్ చేయకుండానే చెప్తాను. మనకు వచ్చేది ఒక 10,000 అనుకుంటే రూమ్ రెంట్ ఎంత? రెంట్కే ఉంటున్నారు ఇక్కడ. రెంట్కే ఉంటున్నాం హైదరాబాద్ లో. తను ఒక రూమ్ లో ఉంటాడు, నేను మళ్ళీ సెపరేట్ రూమ్. సో వచ్చేది మెయింటెనెన్స్ కి సరిపోతాయి, పొలానికి అటువంటి ఏం పెట్టలేదు. మేము తీసుకున్నదల్లా మా చదువులప్పుడు అమ్మ తన గోల్డ్ మొత్తాన్ని తాకట్టు పెట్టేసి మమ్మల్ని చదివించారు. సో మేము కొంచెం సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ ఏ గోల్డ్ అయితే తాకట్టు పెట్టారో దానికి మించి కొంచెం మా డబ్బులు కూడా యాడ్ చేసి అమ్మకు కావాల్సిన కొన్ని నగలు మాత్రం కొని పెట్టాం. అంతకు మించి మళ్ళీ పెట్టలేకపోయాం. ఏం చేస్తుంటారు ఊర్లో? అమ్మ నాన్న పొలం పనే, రోజు వాళ్ళు 200 కూలి పనికి వెళ్తూ ఉంటారు. అమ్మను మాత్రం కొంచెం వద్దులే నాన్న చూసుకొని ఇప్పటికే చేస్తున్నారు. లిటరల్లీ ఈ రోజు కూడా మా నాన్న పొలం పనిలోనే ఉన్నాడు. మార్నింగ్ కాల్ చేస్తే పనిలో ఉన్నానులే, అయిపోయాక ఇంటికి వెళ్ళాక చేస్తాను. మీరు వద్దని చెప్పరా? లేదు, వాళ్ళు అలవాటు పడ్డవాళ్ళు కదా. సో మా నాన్న కండిషన్ ఒకటే, నా ఓపిక లేనప్పుడు చెప్తా, మీ కొడుకులుగా మీ బాధ్యత చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారని నా పిల్లలకి నేను చేరుకోనాలన్నా కానీ మిమ్మల్ని నేను డబ్బులు అడగాల, ఈ టైప్ ఆఫ్ క్యాన్. సో ఆమెను హ్యాపీగా చూసుకోవాలి అని అంటే తను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే చూసుకోవాలి అనే ఒక థాట్. నా పిల్లల్ని నేను పోషించుకుంటా అనే ఒక వాళ్ళ బాండింగ్ని మేము రెస్పెక్ట్ చేసి ఓకే డన్. అండ్ వాళ్ళు ఫస్ట్ నుండి కష్టపడి వచ్చిన వాళ్ళు, ఖాళీగా ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బోర్ కొట్టేస్తా ఉంటుంది. సో మేము మా ఓపిక ఉన్నంత వరకు కష్టపడుతున్నాను అంటే ఓకే హ్యాపీ. ఓపిక లేనప్పుడు చెయ్యలేము అన్నప్పుడు వాళ్ళే ఉండిపోతారు.
ఓకే. అంటే ఇంతకు ముందులాగానే ఉంటారా ఊర్లో బంధువులు గాని ఊర్లో మొత్తం చుట్టాలంతా కూడా డిఫరెన్స్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. బికాస్ ఈ మీ కొడుకు అంత సంపాదిస్తున్నాడు మీకు పని చేయాల్సిన అవసరం ఉంది, అంత వస్తాయి పని అంత సంపాదిస్తున్నా మీరు పని చేయాలా అని ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవేళ ఏదైనా పనికి పిలవాలన్నా కూడా కొంచెం ఆలోచించడం ఎటువంటిది ఏమైనా ఫేస్ చేస్తుంది. అది నాన్న ఫేస్ చేశారు. ఓకే. లైక్ బేల్దేరి పని అంటారు కదా, సిమెంట్ పనికి. అది వెళ్తే ఒక 500 వస్తాయి. ఆ అమ్మ డోకరాకి వాటికి వీటికి ఖర్చులకు వస్తాయి, లేదా రోజుకి ఒక 500 వస్తుంది. అంతే, ఓకే. ఒక 500 వస్తాయి. లేదు అది లేదు ఆ పని లేదు అని అంటే మిరపకాయలకి పత్తికి అలా వెళ్తాడు, 200 వస్తాయి రోజుకి. 200 మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు చేస్తాడు, 200 వస్తాయి. ఓకే. ఆ 200లోనే ఒక 100 రూపాయలు అమ్మకి ఇచ్చేస్తాడు, ఒక 100 రూపాయలు కూరకి ఇంట్లో వాటికి ఖర్చులకు వాడేస్తాడు. సో అలా వాళ్ళు ఎర్నింగ్ అనేది సేవింగ్ చేసుకుంటూ వస్తారు. లిటరలీ ఈ రోజు కూడా మేము పంపించేదల్లా మనం ఉన్న దాంట్లోనే కొంచెం నాన్న కట్టిన హౌస్ ని రీమోడలింగ్ చేయించాం. ఇంకో ఫ్లోర్ వేసేసి దాని మీద రేకుల షెడ్ వేసి, సో దాన్ని కట్టడానికే మన ఎక్స్పెన్సెస్ మొత్తం అయిపోయాయి. అది కూడా బ్యాంక్ ఈఎంఐస్ పెట్టి అవి కానీ మనం డ్రెస్సెస్ కానీ ఈ షోలు చేయాలి అని అంటే మిగతా సెలబ్రిటీస్తో పాటు మనం కూడా ఆ డ్రెస్ మెయింటెనెన్స్ పక్కా చేయాలి. అండ్ ఆ షోస్కి వెళ్ళేటప్పుడు ఆ ట్రావెలింగ్ కానీ ఆ ఎక్స్పెన్సెస్ కానీ అవన్నీ పోగా మనకు మిగిలేది ఈఎంఐకే పోతున్నాయి. ఎంత ఖర్చు అవుతుంది ఇమ్మాన్యుయల్కి మంత్లీ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ? మోస్ట్లీ ఈజీగా 50 అబోనే అవ్వచ్చు. 50 అబోనే అవ్వచ్చు. ఓకే. మళ్ళీ అవి రీయూజ్ చేయరు కదా? ఒక షోలో వేసింది ఇంకో షోలో వేయలేం కదా. సో మోస్ట్లీ మేము కొనేసేసుకుంటాం. ఓకే. కొనేసేసుకోవటమే కొంచెం. అండ్ మోర్ ఓవర్ తక్కువలో కొనేసుకోవచ్చు కదా, అంతెందుకు ఎక్స్పెన్స్. ఇప్పుడు నేను ఒక బ్రాండ్ షర్ట్ వేస్తేనే ఆ వాల్యూ అనేది. ఐఫోన్ ఎందుకు వాడతాం? ఆ బ్రాండ్ కనపడితేనే ఓకే హీస్ రిచ్ గా అలా ఫీల్ అవుతారు. అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది ఆడియన్స్ కోసం, అంటే వాళ్ళ విధానం చూసే విధానం కూడా మారిపోతుంది. నేను ఒక నార్మల్ షర్ట్ ప్యాంట్ ఒక టీ షర్ట్ వేసుకుని వచ్చి కూర్చుంటే మీరు కూడా నన్ను ఒక ఏంట్రా వీడు ఇమ్మనేళ్ళు అయ్యండి ఎలా వచ్చాడు అన్న ఒక ఫీలింగ్ లో కన్ఫర్మ్ ఉంటుంది. సో వాడు అంత పేరు తెచ్చుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్ ఒక సెల్ఫీ దిగాలన్నా వీడు మంచిగా నీట్ గా ఉండాలి కదా. సో దానికోసమైనా సరే మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే. అంతకు మించి ఏం లేదు. మనం సంపాదించేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ అన్నట్టే ఉంది. ఓకే. మీ ఇద్దరేనా బ్రదర్స్ ఇంకా సిస్టర్స్? లేదు, అక్కున్నారు, బట్ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. బట్ ఏంటనంటే పెద్దమ్మ కూతురు. ఓకే. పెద్దమ్మ పెద్దనాన్న లేరు, చనిపోయారు. ఓకే. మా అమ్మకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మీ ఇద్దరం అబ్బాయిలమే. సో తను మాకన్నా పెద్ద అమ్మాయి. పెద్దమ్మ పెద్దనాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ నాన్న కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. తను ఇలా అయిపోయింది, అమ్మ నాన్న లేరు కదా, మనం అడాప్ట్ చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇద్దరు పిల్లల్ని చదివించటమే పోషించుకోవటమే మాకు అప్పట్లో చాలా ఎక్కువ. బట్ ఆడపిల్ల అంటున్నావు ఆలోచించుకుంటే ఏదైతే అదేంది. మా అమ్మకి ఇష్టం ఇంకా లేదు మనం పెంచుకుందాం అని చెప్పేసి ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఓకే. సో అడాప్ట్ చేసుకున్నాం, మేమే చదివించాం. తను నర్సింగ్ చదివింది, బట్ జాబ్కి తను పోనుంది. తర్వాత మ్యారేజ్ చేసేసుకుంది. హ్యాపీగా మ్యారేజ్ కూడా, ఆ హస్బెండ్ కూడా చాలా బాగా చూసుకుంటాడు. అక్క బావ ఫుల్ హ్యాపీ ఈ స్టేజ్లో. బట్ తనని ఎప్పుడు జనానికి పరిచయం చేయలేదు మేము. ఓకే. సో తను హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా మూవ్ ఆన్ అవుతుంది. ఇద్దరికి ఒక పాప బాబు. బాబు పెద్దోడు, పాప చిన్నమ్మాయి. ఇద్దరు ఇంకా మన దగ్గరే ఉంటారు. ఇంకా మేము లేని లోటు ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అమ్మ నాన్న ఫుల్ హ్యాపీ. మీరు ఇమ్మో ఎంట్రీ అప్పుడు ఏవి చూసినట్లయితే ఆ చెరువు కాడ కూర్చొని గాలం వేసి పట్టుకుంటే పక్కన పిల్లోడు ఉంటాడు. తన పేరు అభిషేక్. ఆ పాప పేరు దీవెన. సో ఇద్దరు మేనల్లుడు మేనకోడలు. ఇమ్ము రీల్స్ లో ఆల్మోస్ట్ తను అభిషేక్ ఉంటాడు, వ్లాగ్స్ లో ఉంటాడు. సో వాళ్ళిద్దరిని ఇమ్మునే చదివించుకోవటం కానీ, వాడు మంచి చెట్లు కానీ, అక్క బావాళ్ళు కానీ వాళ్ళు మంచి అమ్మ నాన్న దగ్గర ఉంచక్క, వాళ్ళిద్దరికి మేము లేని లోటు ఉంటుంది అని అంటే వాళ్ళు కూడా ఎంతైనా పిల్లల్ని పంపించాలంటే ఎవరైనా మా దగ్గర ఉండాలి కదా అని ఒక ఇది ఉంటుంది. బట్ వాళ్ళిద్దరు అలా ఫీల్ అవ్వరు. మా అమ్మ నాన్న దగ్గర ఉంటే వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారని ఇద్దరు పిల్లల్ని మా దగ్గరే పెడతారు. మేము హ్యాపీగా వాళ్ళని చదివించుకోవడం, పొద్దున్నే లేచి వాళ్ళు లేపి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపించి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మంచి చెడు చూసుకోవటంలో హ్యాపీగా గడిచిపోతుంది వాళ్ళ లైఫ్. మేము లేము అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవ్వకుండా పిల్లలను వాళ్ళ దగ్గర పెట్టాం. సో అది హ్యాపీ వాళ్ళ లైఫ్ స్టైల్లో. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, డిప్లొమాటిక్ ఆన్సర్ కాకుండా దాచకుండా రివీల్ చేయాలి. మీ మరదలు ఎవరు, ఎప్పటి నుంచి స్టోరీ నడుస్తుంది, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అసలు? మా మరదలు ఇమ్మాన్యుయల్ వాళ్ళ లవరు.
ఆల్మోస్ట్ వాళ్ళది 5 years లవ్. ఓకే. నాకు తెలిసి 1.5 year నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి నాకు కమ్యూనికేషన్ తక్కువ, ఇమ్ముకి నాకు. ఓకే. ఎరా అంటే ఎరా అంతే. నాకు ఇది కావాలి, నాకు ఇది చేసి పెట్టు, నాకు ఇలా అవసరం, నాకు ఇది చేసి పెట్టు, ఇలాగే ఉంటుంది మీ ఇద్దరుగా? మా ఇద్దరికి అంతే ఓకే. ఉంటుంది. అన్న నాకు ఇది కావాలరా, రేపు మార్నింగ్ షూటింగ్ ఉంది, నాకు డ్రెస్సెస్ లేవు, తీసుకురానంటే ఇంకా నేను ఎలా అయినా సరే వాడికి కావాల్సింది తీసుకొచ్చి పెడతా. అరే నాకు ఇది అవసరం రా, నేను ఇక్కడికి వెళ్ళాలి, పలానా ఇది కావాలి అని అంటే సరే కారేసుకెళ్ళి నేను డ్రైవర్ని పంపిస్తాను, వాడు పంపించేస్తాను. సో వాడి మంచి చెడులు నన్ను చూస్తాడు, నా మంచి చెడులు వాడు చూసుకుంటాడు. అలా ఉన్న మా ఈ మధ్య సమ్ టైమ్స్ కొంచెం గ్యాప్ gap పెరుగుతుందా? గ్యాప్ పెరుగుతుంది, ఎక్కడ తేడా కొట్టుతుంది సీనా అని అనుకున్నాను. సో ఆ టైంలోనే వన్ ఆఫ్ ది ఫెస్టివల్ టైంకి ఇంటికి వెళ్ళిపోయాం. ఎవ్రీ న్యూ ఇయర్ ఇంకా మా ఊరు జాతర, ఇక చర్చ్ జాతర, అందరూ ఆ ఊర్లో ఉన్న ఎవ్రీ క్యాస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అందరం కలిసి చేసే జాతర. ఓకే. అది చర్చ్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి అందరూ ఒక ఊరు పండుగలాగా హ్యాపీగా కలిసిపోతాం. మా ఊర్లో ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అందరూ కలిసిపోతారు. సో ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే ఫేస్ చేసాం తప్ప మా ఊర్లో అసలు ఆ ఫీలింగే లేదు. ఏం ఫేస్ చేశారు? క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ సంథింగ్ అవునా? Face చేశారు ఇక్కడ? ఆల్మోస్ట్ చాలా. దీని గురించి మాట్లాడదాం, ఎందుకంటే Yeah. తమ్ముడు పేరు ఇమ్మాన్యుయల్, Yeah. మీ పేరు వంశీ కదా. Yeah. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ అని చెప్పి క్రిస్టియన్ సపోర్ట్ చేయొద్దని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. దీని గురించి కూడా మాట్లాడుతున్నాం, చెప్పండి. డెఫినెట్లీ. సో ఒక ఫెస్టివల్కి ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో మాట్లాడేసాను. నేను ఇలా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానమ్మా, తను ఇది తను ఇది. అమ్మ నాన్న హ్యాపీయే బికాస్ మన కలర్ కి మన చూడటమే ఎక్కువ. అలాంటిది నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు, తను ఏం చేస్తుంది ఏంటి అని అంటే ఫోన్ మాట్లాడిచ్చాడు వాళ్ళిద్దరు చేత. సో మీకు కూడా చెప్పలేదు అప్పుడు? నాకు తెలియదు. ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ నేను తర్వాత అమ్మ నాన్న కింద ఉంటారు, ఇమ్ము రూమ్ సెకండ్ ఫ్లోర్ వేసాం కదా, అది నేను రేకుల్లో ఉంటా, పైన టాప్ ఫ్లోర్, టాప్ లో ఉంటా. నేను బెల్ కొడతారు, ఫుడ్ టైం అయింది అన్నప్పుడు బెల్ కొడతారు, అప్పుడు కిందకు వచ్చి తినేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాను, ఇంకా కిందకి రాను. మోస్ట్లీ నేను ఒక్కడనే రూమ్ లో తలుపులు వేసుకొని ఒక్కడనే కూర్చొని ఉంటా. చూస్తే మూవీస్ చూస్తా, వెబ్ సిరీస్ చూస్తా, లేదంటే రాసుకుంటూ కూర్చుంటా. ఇంకా అంతమందికి నాకు బయట లోకం తెలియదు, నేను బయటకి ఎప్పుడు పోను కూడా. సో అలాంటి నాకు వాడు కన్వే చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్సెప్ట్ చేస్తానని అనుకోకుండా వన్ ఆఫ్ ది నైట్ నాకు ఇన్స్టాలో మెసేజ్ వచ్చింది, హాయ్ బావా అని. నాకెవరు బావా అని మెసేజ్ పెట్టారని చెప్పేసి హూ ఆర్ యూ అని పెట్టి, నాకు తెలుసు వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు 24 hours గమనించే పర్సన్ నేను. చాలా భయపడతాను. అవునా? భయం అంటే అదొక రెస్పెక్ట్. ఓకే పెద్దోడు ఆడేమన్నా అంటాడేమో అనే ఒక ఇది. ఏదన్నా పని చేసేటప్పుడు కూడా చెప్తాడు, అన్న నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, ఇలా చెప్తాడు. ఓకే నీకు నచ్చింది చెయ్యి, ఏదైనా తేడా వస్తే నేను చూసుకుంటా, అటు ఇటుగా అయితే నేను నిలబడతా నీకు తోడు, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అనేవాడిని. సో అలాగే ఈ ఒక్క విషయంలోనే నా సలహా లేకుండా వెళ్ళాడు. సలహా మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు తెలుసు ఆ పర్సన్, ఫలానా పర్సన్ ఉన్నారని తెలుసు కానీ క్లారిటీగా ఎవరు ఏంటని తెలియదు. నాకు వచ్చి మెసేజ్ వచ్చింది, హూ ఆర్ యూ అని పెట్టాను. అది మీతో మాట్లాడమని మీ ఇన్స్టా ఐడి ఇచ్చారు అని అంటే తెలుసు అన్నాను. నేను మీకు తెలుసా అంటే తెలుసు అన్నాను. ఎవరు అని అంటే ఇమ్ము వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. నేను ఎలా మీకు తెలుసు అంటే నాకు తెలియకుండా ఇమ్ము ఏ షూట్కే వెళ్ళాడు, షూట్ అని చెప్పేసి చాలా సార్లు ఎగ్గొట్టి వెళ్ళాడు వాడు. తందూరి చాయ్కి వెళ్ళేవాళ్ళు. సో ఎలా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని నాకు తెలియకుండా ఉండదు. ఇన్ఫాక్ట్ వాడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇండస్ట్రీయే కదా, మీ కూడా ఇక్కడికి వచ్చాడబ్బా అని చెప్పేసి నా ఫోన్లో వస్తాయి. సో అలా నాకు 2-3 సార్లు దొరికేసిన తర్వాత అడిగితే దెన్ ఓకే ఏంటి అని అంటే నేను చాలా ఇంట్రోవర్ట్, నేను మాట్లాడలేకపోయా ఇంకా ఆ పర్సన్తో. ఓకే అమ్మా జాగ్రత్త, టేక్ కేర్ అని చెప్పేసి పెట్టేశారు. తను ఇమ్ముతో నేను నచ్చలేదేమో, నేను మెసేజ్ చేయకుండా ఉండవలసింది, ఎలా తీసుకున్నారో ఏంటో అని బాధపడిందండి. తను వచ్చేసి ఇంకా ఇమ్ము షూట్ నుండి వచ్చేసి డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసి, అరే నీతో మాట్లాడాలరా అని. నాకు ఇష్టమేరా అన్నాను. ఏమి ఇష్టంరా అని. ఇద్దరు యాక్సెప్టెడ్, నాకు హ్యాపీయే కదా. నాకు ఫోటో కూడా నాకు ఎప్పుడు చూపించలేదు. అమ్మ నాన్నకైతే చెప్పుకున్నావు, అమ్మ నాతో డిస్కస్ చేసింది, బట్ నువ్వు నాతో ఇప్పుడు చెప్తావని వెయిట్ చేశాను అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ మాట్లాడదాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అని అనుకున్నాం. బట్ వన్ టైం నా బర్త్డే రోజే, సో నా బర్త్డే రోజే తన తీసుకుని వచ్చేసి నాకు పరిచయం చేశాడు. ఆ రోజే ఫస్ట్ టైం నేను వాళ్ళిద్దరిని చూశాను. అండ్ వాళ్ళిద్దరు
అంటే నా బర్త్డే కోసమే వాళ్ళిద్దరు కలిశారు కూడా. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అవన్నీ మాట్లాడుకున్న తర్వాత బట్ ఒకళ్ళ లైఫ్కి ఒకళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. సో ఇది చాలా డీప్గా నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది. తను జాబ్ పర్సన్, నువ్వు ఇండస్ట్రీ పర్సన్. ఏవైతే ఎలిగేషన్స్ వస్తాయో బయట ఆడియన్స్ ఎలా అయితే తీసుకుంటారో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ మైండ్ మెచ్యూరిటీ మీకు ఉంటేనే మీరు ఫర్దర్గా కంటిన్యూ అవ్వండి. లేదనంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవద్దనంటే ఈ రోజు వరకు వాళ్ళు లిటరలీ గొడవ పడ్డ ఒక్క సిచ్యువేషన్ కూడా లేదు నా దగ్గర. ఏంటి పరిచయం ఎలా అసలు వాళ్ళిద్దరికి? ఎక్కడ పరిచయం? మేబీ ఇన్స్టాగ్రామ్. ఓకే. ఇది జబర్దస్త్ ఇవి చూసిన తర్వాతేనా? లేదు లేదు లేదా? లేదు. పటాస్ లో తన ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి తన ఫాలోవర్. ఓకే. ఏమో ఫాలోవర్ తను. ఓకే. సో ఎలాంటి ఫేమ్ లేనప్పుడు తన దగ్గర ఉంది. ఓకే. తన దగ్గరకు వచ్చే తర్వాత ఫేమ్ వచ్చింది. అడిగారా అసలు ఏంటి ఇమోలో మీకు ఏం నచ్చింది, ఎందుకు నేను డిస్కస్ చేయను వాళ్ళతో. బేసిక్ తన కూడా బావా ఇలా జరుగుతుంది అని అంటే ఓకే నాన్న, నేను కూతురులా హ్యాపీగా ట్రీట్ చేస్తాను తన్ని. బికాజ్ షీఈస్ ఎ సింగిల్ పేరెంట్. సో నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానంటే నాకే కనుక ఒక కూతురు ఉంటే తను ఎంత బాగా చూసుకోవాలనుకున్నానో. ఇమ్ము ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు అప్పచెప్పిపోయాడు, జాగ్రత్త అన్న, ఏదైనా అవసరం ఉంటే నువ్వు దగ్గరుండు, ఏమో తెలియదు ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీకి టచ్లో ఉండు, కొంచెం జాగ్రత్త. తను ఒకటికి 100 సార్లు చెప్తే నువ్వు జాగ్రత్తగా వెళ్ళని. తను ఎప్పుడు టచ్లోకి వచ్చినా సరే నా కూతురు ఎలా ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను తనని అలా హ్యాపీగా చూసుకోగలను. హైదరాబాద్లోనే. ఏదో ప్రాపర్ నాకు ఐడియా లేదు, నాకు అంత డీటెయిల్స్ కూడా. పేరు తన నోటితో వినండి, అది ఇంకా హ్యాపీ మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆ గుడ్ న్యూస్ ను కూడా మీరు చూస్తే బెటర్. నా త్రూ వినడం కన్నా వాళ్ళిద్దరు చెప్పడం వేరు. అందుకోసం ఫ్యామిలీ వీక్ లో మేబీ వెళ్ళే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. ఉండే ఛాన్స్ ఉంది, బట్ అక్కడికి వెళ్ళటం కన్నా అందరికీ ఒకేసారి పరిచయం చేయటం, ఇంక్లూడింగ్ ఫ్యామిలీతో కలిపి ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి అండ్ వాళ్ళు ఏదైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని స్పెషల్గా అందరికి అందించడం అనేది మెయిన్ సో ఇద్దరు ఫ్యామిలీస్తో మాట్లాడేసి మంచి ముహూర్తంలో జనానికి ఇంట్రడ్యూస్ చేయాలనే ఒక థాట్తో ఆపాను నేను. లేకపోతే తన్నే పంపించాలనుకున్నాను, బట్ ఆలోచించాను ఏది పద్ధతిగా జరగాలో అదే జరగాలి. అండ్ ఈ ఏదైతే కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందో దానికి కొంచెం అమ్మాయి నేనంటే ఓకే, నేను వెళ్ళిపోతాను, ఏది వచ్చినా కానీ నేను తీసుకోగలను. ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా వెళ్ళిన ఒక వాయిస్ మెసేజ్ వల్ల గౌరవ్ది పవర్ పోయింది. తను ఇలా ఆ ఒక బ్యాడ్ కామెంట్ నాకు చాలా స్ట్రైక్ అయింది. నా యాంగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఉండాలి కామ్ గా. బికాస్ అక్కడ ఉంది అమ్మాయి ఒక సెల్ఫిష్. నువ్వు తనని తిట్టు యాక్సెప్టెడ్, లేదా నన్ను తిట్టు యాక్సెప్టెడ్, షోన్ తిట్టు యాక్సెప్టెడ్. ఒక ఆడపిల్లని తిట్టే ముందు ఆలోచించాలి కదా. అమ్మాయిని తిట్టడం కరెక్ట్ కాదు, కానీ మీ తమ్ముడు డెసిషన్ అక్కడ సెల్ఫిష్ గా ఆలోచించాడు అని మీరు అనుకుంటున్నారా? లేదు ఎవరున్నా అక్కడ అలాగే చేస్తారు అనుకుంటున్నారు? సరే, సెల్ఫిష్ అని మీకు ఆ పవర్ పోవటం వల్ల అనిపించింది, రైట్? సరే, ఇప్పుడు ఒక్క పర్సన్ని పక్కన పెట్టి నీకు కావాల్సింది ఇస్తాను, తను పోవాలి అని అంటే ఆ తనున్న ఆ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏదైతుందో ఆ ఎమోషనల్ స్ట్రాటజీలో ఆ మైండ్ సెట్లో తను చూస్ చేసుకుని ఉండొచ్చు, ఈ పవర్ పోయి ఉండొచ్చు. లేదు ఒక నలుగురినిచ్చి ఇదే పర్సన్ని కూర్చోబెట్టి ఆ నలుగురిలో ఒకటి పోతుంది అని అంటే ఖచ్చితంగా ఈ పవర్ని అయితే యాక్సెప్ట్ చేయడు. బికాస్ ఆ పవర్ ఎంత ఇంపార్టెంటో తనకి తెలుసు, ఇమ్ముకి తెలియకుండా ఉండదు. మిగతా వాళ్ళందరికీ శారీస్, డ్రెస్సెస్, ఫొటోస్ ఇచ్చి ఇమ్ముకి మాత్రం ఆ స్పెషల్ పవర్ పెట్టడం అది మైనస్ అయింది, అంతే, అంతమించి ఏం లేదు. సో వీళ్ళందరూ ఎలా అయితే సాక్రిఫైస్ చేశాడో ఇమ్ము కూడా సాక్రిఫైస్ చేయొచ్చు. బట్ ఆ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో తను అక్కడ మెల్ట్ అయ్యాడు అనేదే నా పాయింట్. బేసిక్ గా తను చాలా ఎమోషనల్ ఫీల్, అది ఒక్క పాయింట్ తప్ప మిగతా ఎక్కడైనా సరే మీరు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ లో కూడా ఒక వాయిస్ మెసేజ్ వెళ్ళింది, ఫోటో వెళ్ళింది, అండ్ నాన్నతో వీడియో కాల్ వెళ్ళింది. ఇవన్నీ ఆప్షన్లో చూసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీస్ని మిస్ అవుతున్నారు. సో నేను వేరే ఆప్షన్ తీసుకుంటే బ్యాటరీ లెవెల్ తగ్గుతుందని ఓన్లీ ఫోటో తీసుకొని బయటకు వచ్చేసి మిగతా వాళ్ళకి ఆప్షన్లు ఇచ్చాడు. మరి దాన్ని ఎందుకని మీరు చూడలేకపోయారు? ఓన్లీ సూపర్ పవర్ పోయింది, ఓకే డన్. ఫర్దర్గా ఏం జరిగింది అనేది మనం గెస్ చేయలేం కదా.
ఏమో నెక్స్ట్ టాస్క్ లో తను కూడా నిలబడొచ్చు ఇమ్ము సైడ్. ఓకే. ఇమ్ము కెప్టెన్సీ తీసుకొచ్చి తనకి ఇవ్వచ్చు. ఓకే. ఇప్పటి వరకు సీజన్స్ లో ఎవ్వరు కూడా 3 సార్లు కెప్టెన్ అవ్వలేదు. అండ్ ఇంకా 9th వీక్ వరకు వస్తున్నా కానీ నామినేషన్స్ లోకి రాకుండా ఎవరు ఉండలేరు. క్యాప్టెన్సీ అంటే ఫిజికల్ గా టాస్క్ ఆడడంలోను ఎంటర్టైన్మెంట్ లోను ఇమాన్యుయల్ సూపర్ పర్ఫెక్ట్ తోపు ఇంకా హౌస్ కి, అందులో డౌటే లేదు. కానీ నామినేషన్స్ లోకి రాకుండా ఉండడం అనేది మైనస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దాని గురించి మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఏం చేయాలి? నామినేషన్ లోకి రాకపోవటం మైనస్ అని జస్ట్ ఆడియన్స్ కి కన్వే చేశారు తప్ప అది మైనస్ కాదు నా దృష్టిలో. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు తెలియదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఒక 10 మంది హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఒక పర్సన్ నచ్చలేదు అని అంటే నేను ఆ పర్సన్ ని మండే రోజు నుంచోపెట్టి నీలో నాకు ఇది నచ్చలేదు చేంజ్ చేసుకో, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం. ఇది ప్రాసెస్, నామినేషన్ ప్రాసెస్. అది ఆడియన్ తన హౌస్ లో ఉండాలి అనుకుంటే ఓట్ చేస్తారు, వద్దు అనుకుంటే ఓట్ చేయరు. సో ఇది ప్రాసెస్. ఉన్న 13 మంది ఇమ్ముని ఒక్కరు కూడా నామినేట్ చేయలేదంటే హీఈస్ పర్ఫెక్ట్ ఐ థింక్. సో వాళ్ళ ఒక్కరికి కూడా పాయింట్ లేదా? సేఫ్ గేమ్ అనేది కూడా ఒకటి ఎగ్జాక్ట్లీ వినబడుతుంది రైట్. తను వాళ్ళందరితో క్లోజ్ గా ఉండటం వల్ల వాళ్ళు ఎవరు నామినేట్ చేయట్లేదు, హీఈస్ అ సేఫ్ ప్లేయర్ అని అంటారు. వీడు ఒక్కడ మైండ్ సెట్, మిగతాది 13 మంది మైండ్ సెట్. మిగతా 13 మందికి మైండ్ లేదా, లేకపోతే వీడికి మైండ్ ఎక్కువ? మీరు ఆలోచించండి. 13 మందిలో ఒక్కడు కూడా తన సేఫ్ గేమ్ ఆడుతున్నారని గమనించలేరా? ఆలోచిస్తారు కదా, అప్పుడే అర్థమవుతుంది. సేఫ్ గేమ్ అని ఆ సిచ్యువేషన్ లో చెప్పలేదు, తర్వాత సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పేసాడు. నామినేషన్స్ విషయంలో స్లిప్ ఇచ్చి వేరే వాళ్ళతో నామినేట్ చేయించడం అనేది ఏంటి సేఫ్ గేమ్ అని అడిగితే ఆ రోజు పాయింట్స్ తను వ్యాలిడ్ గా చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు చిన్న పాయింట్ ఉంది, నీకు ఇప్పుడు నాకు మర్డర్ చేసే అంత పగుందన్నప్పుడు వాడికి ఇస్తాం కానీ కత్తి, నాది నా ఫోన్ దొబ్బేసాడు రానంటే వాడు మర్డర్ చేస్తాడు పోయి. లేదు కదా, నామినేట్ చేయాలంటే స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. చిన్న పాయింట్ తో నామినేట్ చేస్తే అప్పుడు కూడా వీటిని అంటారు కదా. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొచ్చి కదా నామినేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ. మరి అప్పుడెందుకు గుర్తుకు రాలేదు? వాడికి పాయింట్స్ కావాలి, ఆ పాయింట్స్ మొత్తాన్ని వెట్టిఫై. ఒక పాయింట్ మీద పెట్టడం వేరు, ఒక 4-5 పాయింట్లు పెడితే స్ట్రాంగ్ రీజన్ వస్తుంది. ఆ స్ట్రాంగ్ రీజన్ కోసమే కదా తను అంతకు ముందు వీక్ లో చెప్పింది కూడా అదే. నాకుంది చిన్న పాయింట్సే, స్ట్రాంగ్ పాయింట్ కోసం నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, అది క్లారిటీ వచ్చినప్పుడు నేనే నామినేట్ చేస్తా. ఈ లోపు నువ్వు చేస్తావా అని కళ్యాణ్ అడిగితే నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి నేను చేస్తాను అన్నాడు, దాన్ని చేయలేదు. సో వీళ్ళందరికీ ఏం కనపడుతుంది, తన దగ్గర చిన్న పాయింట్సే ఉన్నాయి అన్నది కనపట్ల, వేరే వాళ్ళ చేత ఇచ్చి ఉసిగొలిపాడు అన్నది మాత్రమే కనపడుతుంది. పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రమే చూడండి. నేను అదే అంటున్నా. నేనే చేసా ఒక మేమ్ని, బా ఇమ్ము ఏ మైండెడ్ రా, క్రిమినల్ మైండెడ్ రా, కళ్యాణ్ ఇరికిచ్చి చేశాడు అని ఒక మేమ్ చూసా. అక్కడ ఇమ్ము దగ్గర పాయింట్స్ లేవు, ఉన్నవి చిన్న పాయింట్స్. కళ్యాణ్ దగ్గర పెద్ద పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు. నామినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ కళ్యాణ్ దగ్గర ఉందన్నాడు, ఇచ్చాడు. అప్పుడు నామినేట్ చేయలే. సో ఇమ్ము అడగటంలో తప్పులేదు కదా, నువ్వు చేస్తానన్నావు కాబట్టి నేను ఇచ్చాను, లేకపోతే నేనే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇమాన్యుయల్ చాలా స్ట్రాటజీతో గేమ్ ఆడుతున్నారు, సేఫ్ అయినా వాట్ ఎవర్ చాలా స్ట్రాటజీతో ఆడుతున్నారు గేమ్. యాక్చువల్గా ఏంటి తన బ్రెయిన్ కానీ తన క్యారెక్టర్ కానీ అంత స్ట్రాటజీతో ఆలోచించే బ్రెయిన్ ఏనా? ఎప్పుడు ఫన్నీగా ఉండడం ఇప్పుడు వరకు తెలుసు అందరికి. లేదు అంటే స్ట్రాటజీ అంటే గేమ్ వైజ్ స్ట్రాటజీ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ పర్సన్. ఓకే. సో మిగతా విషయాల్లో మాత్రం స్ట్రాటజీ లేదు. ఒక పర్సన్తో మాట్లాడే విధానం కానీ, ఫన్ చేసే దగ్గర కానీ, లేదు ఒకరికి సలహాలు ఇచ్చే దగ్గర కానీ, ఒకళ్ళ వైపు సపోర్ట్గా నిలబడే కాడకు మాత్రం స్ట్రాటజీ ఉండదు. ఓకే. బికాజ్ అవి ఎమోషన్ బేస్ మీద వెళ్ళేవి. సో వాటికి స్ట్రాటజీ. గేమ్ మాత్రం మీరు చూసినట్లయితే ఒక గేమ్ ఎలా ఆడాలో మిగతా వాళ్ళకి కూడా ఇది చేస్తే ఇలా అవ్వచ్చు, ఇలా అయితే మనం బయట వెళ్ళొచ్చు, లేదా ఇలా చేస్తే మనకి ఇల్లు సపోర్ట్ వస్తుంది, మనం సేఫ్ అవుతాం, ఇది స్ట్రాటజీ అంటాం. ఒక పర్సన్ కి సపోర్టివ్ గా నిలబడటం కూడా స్ట్రాటజీ అని అంటే అది గేమ్ ప్లేనే కదా. ఓకే, ఈజ్ ఎ స్ట్రాటజీ పర్సన్ అని అనుకుంటే మనకు కావాల్సింది కూడా అదే కదా. సంజనతో బాండింగ్ నచ్చిందా మీకు? నాకే హ్యాపీ, ఫుల్ హ్యాపీ, ఫ్యామిలీకి కానీ ఫుల్ హ్యాపీ. అవునా? బికాస్ తన అమ్మ కుట్టి, సో అమ్మ దగ్గర ఉన్న మిస్సింగ్ ఫీలింగ్ వాడికి లేకుండా ఉండడానికి. బ్రదర్ ఓటింగ్ అంతా అటువైపు వెళ్తుంది మేబీ, చెప్పలేము. వన్స్ తను రావాలనే నేను కోరుకుంటున్నా, వస్తే తనకి ఎంత సపోర్ట్ ఉంది బయట ఏంటి అనేది నాకు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్నది చూసుకుంటే ఓటింగ్ ఫస్ట్ నుంచి కూడా తనుజ టాప్ లో ఉన్నారు అంటున్నారు, నెక్స్ట్ ఇప్పుడు కళ్యాణ్ అంటున్నారు, వీళ్ళిద్దరే టాప్ లో ఉన్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు ఫెయిర్ అని మీకు అనిపిస్తుంది? ఇమాన్యుయల్
విన్నర్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందని మీకు అనిపిస్తుంది? మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు కమెడియన్ గెలవాలనే నేను కోరుకుంటాను. ఎందుకని కమెడియన్ ని గెలిపించరా? గెలిపించరా అని కాదు, బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరు లైక్ జబర్దస్త్లే కానీ మిగతా షోలు కానీ ఒక కమెడియన్ గెలిస్తే అలా కామెడీ చేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చి నేను కూడా ఒక కమెడియన్ ఒక ఆర్టిస్ట్గా బతకాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈజ్ ఇన్స్పిరేషన్ అవుతారు. లాస్ట్ సీజన్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఇంతవరకు చూసుకుంటూ వస్తే లేడీ విన్నర్స్ ఉన్నారు, మిగతా సీరియల్ విన్నర్స్, మిగతా విన్నర్స్ అందరూ, ఒక కమెడియన్ మాత్రమే లేడు. సో నేను ఇమ్ముకి వెళ్ళినప్పుడు చెప్పింది కూడా అదే, ఇది నీ ఒక్కడ కోరిక కాదు, నీలా కమెడియన్గా బ్రతికే ప్రతి ఒక్కడ కోరిక అవుతుంది. సో నువ్వు గెలిస్తే వాళ్ళది కూడా విజయం అవుతుంది. నెక్స్ట్ టైం కూడా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్గా వెళ్ళి ఓకే మనం కూడా ట్రై చేయొచ్చు, మనం కూడా కప్పు కొట్టొచ్చు, మన సైడ్ కూడా ఒకటి కొట్టాడు అని నిలబడటానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మనం ఏ ఇన్స్పిరేషన్తో అయితే ఇక్కడ దాకా వచ్చామో నువ్వు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవుతావు. కానీ బిగ్ బాస్ టీమ్ తనూజకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, తనూజని కొంచెం ఎలివేట్ చేయడానికి చూపిస్తున్నారు ఎపిసోడ్స్ లో కూడా. ఇమాన్యుయల్ ని కొంచెం సైడ్ చేస్తున్నారు అనేది కొంచెం వినిపిస్తుంది. అది మీకు ఎపిసోడ్స్ చూసినప్పుడు ఎక్కడైనా అనిపించిందా? లేదు, నాకేమనిపించలేదు. ఎక్కడ అనిపించలేదా? బేసిక్గా నా అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నామే తప్ప లోపల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. నేను 24/7 లైవ్ చూస్తున్నా అండ్ మోర్ ఓవర్ ఎపిసోడ్స్ చూస్తున్నా. ఓకే, ఎక్కడ అనిపించలేదు బిగ్ బాస్ టీమ్ తనూజకి సపోర్ట్ చేస్తున్నారు? ఈ మీమ్స్ వేయటం వల్ల అనిపిస్తుంది జనానికి, అంతే. అంతే. సో అక్కడ ఈ మీమ్స్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ చేస్తున్నారు, మోర్ ఓవర్ పాజిటివ్ కూడా చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్ తీసుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్ తీసుకుంటున్నారు. నెగిటివ్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన ఓన్గా ఆలోచించే కెపాసిటీ పోయి వాడేసిన మీమ్ని మనం నమ్ముతున్నాం. సో నేనేమంటున్నానంటే ఓకే చూపించారు, తను కనపడితే హ్యాపీయే కదా. నా తమ్ముడిని చూపించారు, నాకు హ్యాపీయే కదా. రేపొద్దున డెమాన్ బ్రోని చూపించారు, హ్యాపీయే కదా. అందరినీ చూపించాలే తప్ప ఓన్లీ నా తమ్ముడిని చూపించాలి అని అనుకోవటం నాకు స్వార్థం అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ లో ఎక్కడైనా ఏదైనా ఎపిసోడ్ లో జెన్యూన్ గా చెప్పండి, ఎందుకు తమ్ముడు ఇంత సెల్ఫిష్ గా ఆలోచించాడు, లేదంటే ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు, కరెక్ట్ గా ఇది అని మీకు ఏదైనా అనిపిస్తుంది? ఐ థింక్ లేదు, ఎక్కడ లేదు. నాకు రీసెంట్గా ఏంటంటే గ్రీన్ బ్యాడ్జ్ ఉంది కదా, ఆ టాస్క్లో మాత్రం థర్డ్ టైం కూడా నాకే కావాలి అన్నది, అంటే సెల్ఫిష్గా లేదు నాకే ఎందుకు, ఆల్రెడీ వచ్చింది కదా, ఆర్గ్యూ జరుగుతుంది ఎందుకు అని అనిపించిన ఫీలింగ్ ఉంది. బట్ నేను అక్కడ డిసిషన్ తీసుకోలేకపోయా, మొత్తం చూడకుండా నేను డిసిషన్ తీసుకోలేను. నాకు ప్రాపర్ అటు సైడ్ వినాలి, ఇటు సైడ్ వినాలి, ఒక సైడ్ విని నేను జడ్జిమెంట్ చేయలేను. సో అందుకోసం ఫుల్ ఆఫ్ ఎపిసోడ్ చూసిన తర్వాత వన్ ఆఫ్ ది ఫ్రేమ్లో 24/7లో కూర్చొని చూస్తా, అబ్జర్వ్ చేస్తా, అంటే ఆలోచించుకుంటా ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుతున్నా కానీ వీడు ఆలోచిస్తూ ఉన్నాడు. నాకు ఆల్రెడీ వచ్చింది, ఇస్తే ప్రాబ్లం ఏంటి, వాడు థాట్ ఆఫ్ వ్యూలో ఏమో మారి ఉండొచ్చు. అప్పుడు ఆర్గ్యూ జరిగినా ఇప్పుడు అగ్రెసివ్గా ఉన్న వాడికి ఏంటి నాకు కావాలని అనిపిస్తుంది. సో వాడు దాన్ని కూల్ డౌన్ చేసుకుని ఆలోచించుకున్నాడు, ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ గౌరవ్ గారికే ఇచ్చారు. ఇమాన్యుయల్ కాకుండా బెస్ట్ ప్లేయర్ అంటే ఎవరు హౌస్ లో? ఆఫ్ కోర్స్ తనుజ గారు, అండ్ సుమన్ శెట్టి గారు, తర్వాత సంజన గారు, అండ్ మోరవర్ డెమోన్ బ్రో. గేమ్స్ కాడికి వచ్చేప్పటికి డెమోన్ బ్రో నెక్స్ట్ లెవెల్. అపోజ్ ఇమాన్యుయల్ గెలిస్తే ట్రోఫీ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు డెఫినెట్లీ. మేబీ తనూజ విన్నర్ అని ఆల్మోస్ట్ మాక్సిమం కామెంట్స్ కానీ బయట జరిగే చర్చ కానీ ఇదే జరుగుతుంది. తనూజకి ట్రోఫీ ఇస్తే ఇస్ ఇట్ ఫైర్? ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఆడియన్స్ డిసిషన్స్ ని మార్చలేను కదా. ఒక పర్సన్ నచ్చడానికి 100 కారణాలు ఉంటాయి, నచ్చకపోవడానికి కూడా అవే 100 కారణాలు ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే 50-100లో ఇద్దరు నుంచున్నారు, 100 మార్కులే ఉన్నాయి, ఒకటికి 51 వచ్చి ఇంకొకటికి 49 వస్తే ఇది విన్నింగ్ అయినా వీడు లూజర్ అయినా ఇద్దరు విన్నర్స్ కిందకే వస్తారు. నా తమ్ముడు రన్నర్ అయినా విన్నర్ అయినా డజంట్ మ్యాటర్. వాడు వెళ్ళిన టార్గెట్ ఒకటి, ఇంకో 100 మందికి నేను తెలియాలి, నేను ఈ స్టేజెస్ నుంచి వచ్చాను, ఎంత కష్టపడి వచ్చాను, ఇంకో ఇది బిగ్ ఆపర్చునిటీ, దీనివల్ల ఇంకో 10 మందికి తెలిసిన నాకు ఇంకో ఆఫర్ రావచ్చు, ఇంకో రూపాయి రావచ్చు, నేను ఇంకో 10 మందికి ఎంటర్టైన్మెంట్, నేను కమెడియన్, నేను ఒక ఎంటర్టైన్మెంట్ చేయగలను, ఓకే నా కోసం ఇలాంటి ఒక క్యారెక్టర్ పడుతుంది, ఏమైనా ఛాన్సెస్ వస్తాయి, ఈ ఉద్దేశం మాత్రమే వెళ్ళాం. సో అది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు వాడు, చాలు. విన్నర్ ఆర్ రన్నర్ డజంట్ మ్యాటర్. ఇన్ కేస్ నా తమ్ముడిని నిజంగా అర్థం చేసుకొని ఆడియన్స్ నిజంగా ఆదరిస్తే అంతకు మించింది ఏముంది, హ్యాపీయే కదా. ఇంతకు ముందు మీరు ఒకటి చెప్పారు, క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఫేస్ చేసామంటే ఎందుకు ఫేస్ చేశారు,
ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఇమాన్యుయల్ పేరుతో తను క్రిస్టియన్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నుండి కాదు, ఒక చర్చ్కి వెళ్ళేసి అక్కడ ఫ్యామిలీతో ఫొటోస్ పెట్టినా కానీ వెళ్ళాడురా గొర్రెబిడ్డ ఇలాంటి కామెంట్స్ వచ్చేపాటికి ఆ ఫ్యామిలీ కూడా ఉంది. కొంచెం అని ఆలోచించాలి. వాళ్ళకంటే తెలియదు, వాళ్ళు చదువుకొని వీళ్ళు పెట్టారు అని అంటే ఒక అర్థం ఉంది. చదువుకొని వాళ్ళు అసలు కామెంట్లు పెట్టరు బ్రో, మహా అయితే లైక్ కొట్టి వదిలేస్తారు, లేదు నచ్చలేదంటే స్క్విట్. పేరెంట్స్ వరకు వెళ్తే కదా, పేరెంట్స్ తో డిస్కస్ చేస్తారా? అస్సలు చేయరు కదా, వాళ్ళైతే ఇంకా ఏడ్ చేస్తారు, వాళ్ళకి తెలియదు కదా పాపం. సో అలాంటివి చాలా ఫేస్ చేసాం. బట్ అలాంటి వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటే మేము ఇంత కష్టపడవచ్చు. బికాస్ మీరు చూడటం వల్ల, మీరు చూసి నిజంగా నవ్వుకొని అది ఇంకొకరికి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయటం వల్ల ఇక్కడ వరకు వచ్చాం. ఈరోజు అదే సపోర్ట్ని మీరు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పర్సన్ మీరే కించపరుస్తుంటే దానివల్ల యూజ్ ఏంటి? అది కదా. సో మీరే ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మమ్మల్ని. మా 8 ఏళ్ళ కష్టం మీరు మమ్మల్ని ఇక్కడ చూస్తున్నారు. ఈ 8 ఏళ్ళ కష్టాన్ని మీరే తప్పుపట్టి మీరే కించపరుచుకునేలాగా ఆ కామెంట్స్ కానీ మీరే తప్పు పడుతుంటే అసలు మాకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. వచ్చింది నిజంగా వీళ్ళ సపోర్ట్ వల్లే. ఆ సపోర్ట్ లేకపోతే మేము ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. సో ఆ సపోర్ట్ని మేము ఇంకా కృతజ్ఞతగానే చూస్తున్నాం తప్ప వేరే ఏం లేదు. చిన్న చిన్న కామెంట్స్ అంటారా, అవి కొంచెం హట్టింగ్ ఉన్నా కానీ ఐ యాక్సెప్ట్ దట్. ఊర్లో అంతా బానే ఉంటారా? ఫుల్. ఇప్పుడు అసలు ఏ ఫీలింగ్ ఉండదు మా ఊర్లో ఇంతవరకు. మీరు ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే అసలు ఏ చేంజ్ ఉండదు. మా ఊరు ఒకటే, అందరు కలిసి ఆదివారం అయితే చికెన్ తెచ్చుకుంటారు. ఏ గుడి పండగైనా అందరు వెళ్ళిపోతారు. ఎవరిది పెళ్ళైనా కానీ అందరు వస్తారు. ఎవరి పొలం పని అయినా సరే వీళ్ళకి వెళ్ళకూడదు వాళ్ళకి వెళ్ళకూడదు ఇలాంటి రాజకీయాలు అసలు మా ఊర్లోనే లేవు. హ్యాపీగా వెళ్తారు అందరూ కలిసిమెలిసి హ్యాపీగా. నాకు ఆ ఊరు అట్మాస్ఫియర్ నుండి బయటకు వచ్చిన తర్వాతనే లిటరల్లీ ఇవన్నీ తెలుసు. ఇక్కడే ఫేస్ చేసాను తప్ప, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేసాను తప్ప, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తెలియదు. ఇమాన్యుయల్ పేరు ఒక్కటి ఇలా ఉంటది అని కూడా నాకు ఊర్లో ఉన్నప్పుడు తెలియదు. అంటే ఆ పేరుని పట్టుకుని నువ్వు ఇది అని చెప్తారని కూడా నాకు తెలియదు. అండ్ మోరోవర్ నా పేరు వంశీ, తన పేరు ఇమాన్యుయల్. బేసిక్గా నా ఒరిజినల్ పేరు చర్చ్లో పెట్టింది డానియల్. సో ఇమాన్యుయల్ అండ్ డానియల్. సో తన కోసం నా ఒరిజినల్ పేరు వంశీ అయినా నేను డానియల్ గానే కంటిన్యూ అయ్యాను కొన్నాళ్ళు. తర్వాత నేను ఎప్పుడైతే డైరెక్షన్ ఇలా నా ఫ్లో ఆఫ్ వేలో నేను వచ్చేసాను, అప్పుడు నేను నా ఒరిజినల్ నేమ్ని రికగ్నైజ్ చేసుకున్నాను. వంశీగా ఇలా బయటకు వచ్చేసాను. ఆ పేర్లే ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే దానికి మేమేం చేయలేం. అది మా తాతయ్య గారు వాళ్ళ పేర్లు అలా వచ్చాయి. సో నేను వాళ్ళని రెస్పెక్టబుల్గా నేను అవి యాక్సెప్ట్ చేయాలి. ఓకే రైట్. సో ఎన్ని చెప్పినా జబర్దస్త్లో కానీ బిగ్ బాస్ సీజన్ 9లో కానీ ఇమాన్యుయల్ అందరి మనసులు గెలుచుకున్న ఎంటర్టైనర్. డెఫినెట్గా ఇమాన్యుయల్ ఉన్నాడు అంటే అక్కడ అందరూ నవ్వేలాగా చాలా స్పాంటేనియస్గా డైలాగ్స్ కానీ అందరిని ఇమిటేట్ చేయడం కానీ ప్రతిదీ బీబీని బిగ్ బాస్ సీజన్ 9లో ఇమాన్యుయల్ లేకపోతే లిటరల్లీ మొత్తం సీజన్ బోర్ కొట్టేది డెఫినెట్లీ. సో అంత ఎంటర్టైన్ చేశాడు, ఫిజికల్ గా కూడా అంత మంచిగా టాస్క్లు ఆడాడు. డెఫినెట్ గా విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండ్ ఇంకా మ్యారేజ్ ఏంటి ఇప్పుడు హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? అది చాలా ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఆ లాంగ్ టర్మ్ గ్యాప్ వల్ల మేబీ వచ్చాక ఇంకా వాళ్ళిద్దరు కలిసి డిసైడ్ చేసుకుంటారు. మ్యారేజ్ మీది కదా, తమ్ముడుదేనా? తమ్ముడు. మనకి ఎలాంటి తోకలు పెట్టుకోవాలా. సో ప్రశాంతంగా హ్యాపీ లైఫ్, సింగిల్ లైఫ్ హ్యాపీ లైఫ్ అన్నట్టు నా లైఫ్ ముందు సెటిల్ చేసుకోవాలి. తమ్ముడిని కొంచెం సెటిల్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకుందాం అని ఆగాను. మ్యారేజ్ గాను మరి హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ముహూర్తాలు చూస్తున్నారా? అది ఇంకా అదే ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చోబెట్టాలి, వాళ్ళిద్దరి డిసిషన్స్. తన్ని జాబ్ కంటిన్యూ చేయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను యుఎస్ వెళ్ళాల్సింది కూడా. సో ఇమ్ము కోసం కొంచెం ఆగాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత పంపిద్దామని దగ్గరుండి. సో ఇమ్ము కూడా కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసి తన్ని ఆపారు. సో తను కూడా మరోవర్ చాలా సపోర్ట్ఫుల్గా తనకి సపోర్ట్గా చాలా నిలబడింది. సో వచ్చిన తర్వాత ఫర్దర్ కెరియరే మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాతనే చేసుకుంటారా లేదా వచ్చిన తర్వాత చేసుకుంటారా అనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. ఓకే రైట్. సో ఎనీవేస్ బ్రదర్, చాలా జెన్యూన్ గా మాట్లాడారు. సో ఇమాన్యుయల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెరీర్కి అయితే తన కెరీర్కి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది లేదు డెఫినెట్లీ. సో మీరు కూడా రైటర్గా
స్టార్ట్ చేశారు కెరీర్, అండ్ యాక్టర్ కూడా చేస్తున్నట్టున్నారు కదా. సో మీరు కూడా కెరీర్ లో బెస్ట్ అవ్వాలి, ఒక మంచి స్క్రిప్ట్స్ రాయండి, మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకోండి. సో ఇమాన్యుయల్ బయటకు వచ్చిన తర్వాత కూడా సో అదే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.